హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 63లో ముంబై ఇండియన్స్తో అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రమైతే ఈ రిజల్ట్లకు చావో రేవో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెల్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మన ప్లే ఆఫ్ ఆశలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఈ రిజల్ట్లో వచ్చేసరికి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఈ జట్లు చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమైతే ప్లే ఆఫ్ చేరుతుంది, ఓడిన జట్టు మాత్రమైతే ఇంటిముఖం పడుతుంది. మ్యాచ్ నెంబర్ 63లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఈ జట్లకు చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ జట్లకు వచ్చేసరికి రెండు మ్యాచ్లు అయితే ఉండడం జరిగినాయి. ప్లే ఆఫ్ చేరాలంటే రెండు మ్యాచ్లో గెలవాల్సి అయితే ఉంటుంది. మరి ఇరు జట్ల మధ్య ఎవరు గెలిస్తే వాళ్ళైతే ప్లే ఆఫ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన జట్టు మాత్రమైతే ప్లే ఆఫ్ నుంచి అయితే నిష్క్రమించే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రూప్ దశలో ఉన్నప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతోనైతే గెలుపొందడం జరిగింది. మరోసారి ఈ రెండు జట్ల మధ్య పోరు అయితే జరగబోతుంది. పోరు వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై ఇండియన్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్ స్టార్టింగ్లో కొంచెం తడబడగానే ఆ తర్వాత అయితే పూర్తి స్థాయి అయితే పుంజుకొని ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగింది. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 12 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 7 మ్యాచ్లు గెలవ కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా 14 పాయింట్లతోనైతే 4వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. నెట్ రన్ రేట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ప్లస్ 1.15 అయితే ఉంది. మంచి మెరుగైన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఒక్క మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అయితే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. మెయిన్గా ఢిల్లీ క్యాపిటల్ పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి గత మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చేతిలో అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది పోస్ట్పోన్ కాకముందుకు. ఇప్పుడు పోస్ట్పోన్ తర్వాత వచ్చేసరికి మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్తోనైతే తలబడబోతుంది. ఇప్పటికీ ఈ జట్టు పైన ముంబై ఇండియన్స్ అయితే ఒకసారి అయితే గెలవడం జరిగింది. మరోసారి అయితే అదే అదే గెలుపుతోనైతే ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టాలని అయితే ముంబై ఇండియన్స్ అయితే చూస్తుంది. మరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రోహిత్ శర్మ, రియాన్ రిక్లెన్, విల్జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నవన్దీర్, రోబిన్ బోచ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, కరణ్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మన ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ, రియాన్ రిక్లెన్, విల్జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మాత్రం అయితే భీకరంగా ఫామ్లో ఉండడం జరిగింది. వాళ్ళకి తోడుగా నవన్దీర్, బోచ్ కూడా భీకరమైన ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్కి అయితే తిరిగి లేదని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైనా కానీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో అయితే ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. 8 మంది ప్లేయర్లు వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఈ ముంబై ఇండియన్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో బౌలింగ్లో వచ్చేసరికి బ్యాటింగ్ కంటే ఇంత మించి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, అదేవిధంగా దీపక్ చాహర్ వంటి అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా కరణ్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. బౌలింగ్లో కూడా ముంబై ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వరుస విజయాలు సాధిస్తుందంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే ముంబై ఇండియన్స్ అయితే వరుస విజయాలు అయితే సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్లో అడుగు పెడుతుందా, లేకపోతే ఓడిపోయి ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుందని అయితే చూడాలి మరి మ్యాచ్లో. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో ఓవరాల్గా 12 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో 6 మ్యాచ్లు గెలవగా 5 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ఓవరాల్గా 13 పాయింట్లతో 5వ పొజిషన్లో అయితే ఉంది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ 0.26 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్
ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్‌లో 2కి 2 మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తూ ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేరకుండా రేస్‌లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఉండడం జరిగింది. ఇరు జట్ల మధ్యన ఒక స్థానం కోసం అయితే పోటీ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఈ సీజన్‌లో వచ్చేసరికి ముంబై చేతిలో ఢిల్లీ క్యాపిటల్ ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఓడిపోతుందా? లేదు ప్రతీకారం తీర్చుకొని ప్లే ఆఫ్‌లోకి అడుగు పెడుతుందా ఢిల్లీ క్యాపిటల్ అనేది అయితే చూడాలి. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఏ విధంగా ఉన్నాయి? అనేదైతే క్లియర్ కట్‌గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ 11లో చూసుకుంటే అభిషేక్ పురాల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, సమర్ విజ్, కేఎల్ రాహుల్, సస్టన్ స్టబ్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ముస్తాఫిజర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, దుష్మంత్ షమీరా వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్‌లో అయితే చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్‌కి మాత్రం అయితే అభిషేక్ పురాల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, సమర్ విజ్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు గత మ్యాచ్‌లో వచ్చేసరికి. అదేవిధంగా కేఎల్ రాహుల్ మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ పొజిషన్‌లో అయితే ఆకట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది బ్యాటింగ్ పొజిషన్. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో చూసుకుంటే మాత్రం అయితే చాలా వరకు అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేయాలి. లేదంటే ఓటమి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్‌లో చూసుకుంటే మాత్రం అయితే బౌలింగ్‌లో గత మ్యాచ్‌లో అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ముఖేష్ కుమార్ గానీ, తుషార షమీరా గానీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి బౌలర్స్ ఉన్నా గానీ పూర్తి స్థాయిలో మాత్రమైతే ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి అందరి ప్లేయర్లు అయితే తప్పకుండా రాణించాలి. లేకపోతే మాత్రం అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమైతే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. మన ఢిల్లీ క్యాపిటల్ అయితే ఓవరాల్‌గా 2 టీములు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ కంటే ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. హాట్ ఫేవరెట్ ముంబై అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంఖడే వేదిక అయితే జరగబోతుంది. ముంబై పిచ్ పైన ముంబై ఇండియన్స్‌కి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. మరి పిచ్ పైన వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ముంబైని ఓడిస్తుందా లేదా అయితే చూడాలి. పిచ్ రిపోర్ట్ పిచ్ పైన చూసుకుంటే అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం అయితే 170+ స్కోర్ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యావరేజ్‌గా చూసుకుంటే మాత్రమైతే ఓవరాల్‌గా చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీం అయితే ఎక్కువసార్లు అయితే గెలవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి టాస్ గెలిచిన టీం ఏది ఎంచుకుంటుందో అయితే చూడాలి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన ముంబై ఇండియన్స్ గెలుతుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అన్నది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.